హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. మీరు తమ్మునేల్లో చూసుంటే మనం దేవర మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మీరు ఆల్రెడీ చాలా రివ్యూలు చూసుంటారు. ఇది నా ఒపీనియన్. ఇప్పుడే మూవీ చూసి వచ్చిన ఫస్ట్ టైం మూవీ ఎలా ఉంది, ఫస్ట్ ఇంప్రెషన్ ఉంటారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ నేను ఈ రివ్యూలో ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నా. నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock షోకి వెళ్ళిన. సో జస్ట్ ఇప్పుడే అయింది, కంప్లీట్ అయింది. ఇప్పుడే రూమ్కి వచ్చి ఈ వీడియో అయితే చేస్తున్నా. సో మూవీ అయితే మీరు చాలా రివ్యూస్ ఉంటారు. నాకు వరకు పర్లేదు, బాగానే ఉంది. అలాంటి సూపర్ హిట్ అని చెప్పలేము, అలా అని బాగాలేదని కూడా చెప్పలేము. చూడడానికి వన్ టైం వాచబుల్. సో అయితే మూవీ చెప్పొచ్చు. సో ఈ రివ్యూ పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు మాట్లాడుకుందాం. సో ఇది నా ఒపీనియన్. జస్ట్ నేను మూవీ వచ్చి చేసిన తర్వాత ఒక వీడియో రికార్డ్ చేసి నేను ఏమైతే ఫీల్ అవుతున్నానో అది వీడియోలో చెప్తున్నాను, అంతకుమించి ఏం లేదు. ఈ స్టోరీ వచ్చేలాకి ఏం లేదు, గుడ్కి బ్యాడ్కి జరిగే ఒక వార్ అనుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ తెలుసు, హీరో ఎప్పుడు గుడ్ సైడ్ ఉంటారు, వెళ్ళినప్పుడు బ్యాడ్ సైడ్ ఉంటారు. సో ఒక చిన్న స్మగ్లింగ్ అది జరుగుతుంటుంది. సో ఆ స్మగ్లింగ్ కాపాడేది ఎన్టీఆర్. ఎలా కాపాడతాడు, ఆ ఊరిని ఎలా కాపాడుతాడు, దాంట్లోంచి ఎలా బయటకు తీసుకొస్తుంది అనేది స్టోరీ. అంతకుమించి బిగ్ స్టోరీ ఏం లేదు, స్మాల్ స్టోరీ లైన్లే. కొంచెం స్క్రీన్ ప్లేతో కొంచెం ఎక్కువ ప్రజెన్స్ చూపిస్తే బాగుంటుంది. ఎక్కువ ఫైట్స్, ఒక 2-3 ఫైట్స్ అని ఫస్ట్ హాఫ్లో ఉంటాయి, ఒక 1-2 ఫైట్స్ అని సెకండ్ హాఫ్లో ఉంటాయి. సో ఒక 5 ఫైట్స్ ఉంటాయి. సో అదొకటి. మనం 6 years అయిపోతుంది మనం ఎన్టీఆర్ని చూసి. సో చూడొచ్చు, 6 years తర్వాత ఎన్టీఆర్ గ్యాప్ వచ్చి కొరటాల శివ ఆల్రెడీ ఒక చిన్న వేరే పోయిన సినిమా తర్వాత ఈ సినిమాతో కంబ్యాక్ అయ్యని చెప్పలేము. పర్లేదు సినిమా, వన్ టైం ఆచార్య కన్నా పర్లేదు, చూడొచ్చు సినిమా అనేది. సో మీరు తమిళ చూస్తే ఆచార్యలాగే ఉందా అని చూసుంటారు, ఆచార్యలా ఏం లేదు. సో ఇట్ ఈజ్ ఏ డిఫరెంట్ స్టోరీ. సో స్టోరీ డిఫరెంట్. సో దాని మీద చాలా బెటర్ చెప్పుకోవచ్చు. చాలామంది ఫస్ట్లో ట్రైలర్ చూడగానే ఆచార్యకి దీనికి కంపేర్ చేశారు, అలా ఏం లేదు. చెప్పిన కదా, స్టోరీ కొంచెం ఎక్కువ రాసుకుంటుంటే ఇంకా సినిమా అనేది సూపర్ హిట్ అయ్యేది. సో స్టోరీ లైన్ అనేది చిన్నది, మనకి ట్రాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఈ సినిమాలోకి మనం పాజిటివ్గా వచ్చేస్తే ఎన్టీఆర్ గురించి మనం మాట్లాడేంత పెద్దవాళ్ళం కాదు. ఎన్టీఆర్ అయితే సూపర్ అంటే సూపర్ యాక్ట్ చేసిండు. సో ఎన్టీఆర్కి మనం పేరు పెట్టాల్సిన లేదు, కొడుకుగా తండ్రిగా ఏ రకంగా ఉంటుందో మీరు చూస్తూ ఉంటారు. సో ఆ 2 క్యారెక్టర్లో చించి ఆరేసిండు. సో అలాగే సైఫ్ అలీ ఖాన్ కూడా ఆయనకి ఇచ్చిన రోల్లో చాలా బాగా చేసిండు. సో అనిరుద్ధ్ అయితే స్కోర్ సూపర్ అంటే సూపర్ మేనేజ్ చేసిండు. సో చాలా బాగుంది స్కోరు. కానీ సీన్స్ ఇంకా ఎక్కువ ఎలివేట్ ఉంటే ఆ స్కోర్ కూడా ఇంకా ఎలివేట్ అయ్యి ఉండేది. సో ఆయనకి ఇచ్చిన స్కోర్స్ వరకు చాలా బాగా యాక్ట్ చేసిండు. సో ఈ వచ్చేసి పాజిటివ్లోకి వచ్చేసి, సో ఫైట్లు అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఫ్లైట్ అయితే సూపర్ ఉంటుంది. సో ఇది వచ్చేలాకి నాకు వచ్చిన పాజిటివ్స్. సో ఇప్పుడు నెగిటివ్లోకి వస్తే చాలా డ్రాగ్ అనిపిస్తుంది. మీరు మూవీ చూసినప్పుడు ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం ఓపిక్గా చూడండి. సో స్టోరీ బిల్డ్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు. సో వన్స్ స్టోరీ బిల్డ్ అయిన తర్వాత సినిమా అయితే చాలా బాగుంటుంది. సో స్టోరీ అంత బిల్డ్ చేయడానికి ఫస్ట్ హాఫ్లో చాలా టైం తీసుకుంటారు. ఫస్ట్ హాఫ్ మీకు అంత ఎంగేజింగ్గా ఉండదు, సెకండ్ హాఫ్ కూడా స్టార్టింగ్లో కొంచెం అంత ఎంగేజింగ్ ఉండదు, ఒక కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. వన్స్ యూ ఆర్ ఎంగేజ్ దట్ మూవీ, ఒకవేళ మీకు మూవీ ఎంగేజ్ అనిపించిన తర్వాత మీకు వెంటనే బాగా నచ్చుతుంది. కొన్ని సీన్స్ కూడా రిపీటెడ్ సీన్స్ ఉంటాయి. ఈ సీన్ ఆల్రెడీ తీసేసిన సీన్ మళ్ళీ ఇక్కడ అటాచ్ చేసినట్టు సీన్స్ ఉంటాయి. అలాగే విఎఫ్ఎక్స్ ఫస్ట్ హాఫ్లో కూడా విఎఫ్ఎక్స్ అంతా మీకు బాగా అనిపించదు. మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది, ఒక సెట్ వేసి విఎఫ్ఎక్స్ వేసారని మాకు ఒక ఫీలింగ్ వస్తుంది. అదే సెకండ్ హాఫ్లోకి వచ్చేస్తే మీకు న్యాచురల్గా ఏదైతే జరుగుతాయో అంత జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి మీకు డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో మీరు ఆల్రెడీ చూడొచ్చు ఉంటారు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ కామెడీ సీన్స్ ఉంటాయి, మనకు అంత మరీ హై లాఫ్ సీన్స్ అనే ఉండదు. మీకు ఆల్రెడీ తెలుసుకుంటుంది కదా, గెటప్ సీన్ ఉంటాడు. ఆల్రెడీ ఒక ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్యనే చెప్పుంటాడు, నేను చిత్తప్ప చెప్పప్ప ఇడప్ప ఎడప్ప అంటాడు, ఏదో సంథింగ్, ఆయన ఏదో కొత్త యాక్టర్ అని ఉంటారు. ఆ లాఫ్ కూడా ఎంత ఒక 1-2 టైమ్స్లో జనరేట్ అవుతుంది. పర్లేదు. జాహ్నవి కపూర్ ఎందుకు ఉందో కూడా తెలియదు, మహా అయితే 10 minutes 10-15 minutes ఉంటుందేమో. సో హీరోయిన్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అంతే, అది మించి మనకి ఇంపార్టెన్స్ క్యారెక్టర్ ఏం లేదు. సో మేబీ నాకు తెలిసినంత వరకు హీరోయిన్ వేస్ట్. హీరోయిన్ సెకండ్ హాఫ్ పార్ట్లో మీకు సెకండ్ పార్ట్లో ఉన్నది, ప్లస్ స్టోరీ ఏమీ లేదు. సెకండ్ పార్ట్లో ఏం తీసుకెళ్తారో కూడా తెలియదు. సో ఉన్న గ్లిఫ్ హ్యాంగర్ కూడా పెద్ద గ్లిఫ్ హ్యాంగర్ కాదు. సో ఆ గ్లిఫ్ హ్యాంగర్ తెలుసుకోకుండా వెళ్తే ఇంకా మూవీ ఎంజాయ్ చేస్తారు. గ్లిఫ్ హ్యాంగర్ తెలుసుకోకుండా వెళ్ళడానికి ట్రై చేయండి, ఎవరు చెప్పినా ఎవరు చూసినా. సో గ్లిఫ్ హ్యాంగర్ పెద్ద గ్లిఫ్ హ్యాంగర్ కాదు, సెకండ్ పార్ట్కి చిన్న ట్విస్ట్ పరంగా ఉంటుంది. ఆల్రెడీ మీకు కొంతమంది చెప్పే ఉంటారు స్టోరీ, అదే స్టోరీ
చాలా రివ్యూస్ చెప్పుంటారు సినిమా రాకముందు. అదే స్టోరీ ఒక చిన్న ట్విస్ట్‌తో కూడిన స్టోరీ. సో ఇదొచ్చి మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు సినిమా ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళకండి. లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళండి. ఖచ్చితంగా మూవీ నచ్చుతది. నా ఫైనల్ రివ్యూ వచ్చేలకి మూవీ వన్ టైమ్ వాచబుల్. మరీ అంత తీసి పడేసినట్లేదు. వన్ టైమ్ వాచబుల్. సినిమా మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోగలకండి. లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో పెట్టుకెళ్ళకండి. సాంగ్స్ ఎన్టీఆర్ ప్రెజెన్స్ 6 ఇయర్స్ తర్వాత ఎంజాయ్ చేద్దాం అనుకుని సాంగ్స్ అనిరుద్ మీద నమ్మకం పెట్టుకొని మాస్ ఎలిమెంట్స్ కొన్ని అవి ఉంటాయని తీసుకొని ఫైనల్గా మూవీ మేము డిసప్పాయింట్ అవ్వము అని ఖచ్చితంగా నేను చెప్పగలను. సో ఈ పాయింట్స్ తీసుకుని ఖచ్చితంగా వెళ్ళండి. సినిమా పార్ట్ 1 కంటే పార్ట్ 2 కలికి 1 కలికిలో ట్విస్ట్ ఉంది, కలికి 2లో ఇంకా పెద్ద ట్విస్ట్ ఉంటుంది. అవన్నీ వేరే ఎంత పురాణాలతో కూడిందో ఇది. స్టోరీ లైన్ చిన్నది అవడం వల్ల మనకి అంత స్టోరీ బాగా కొట్టాల శివ గారు స్టోరీ లైన్ మీద బాగా వర్క్ చేసి ఉంటే బాగుండేది. సో ఆ స్టోరీ అంత ఉండకపోవడం వల్ల ఇదంతా జరిగింది. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే సినిమా అయితే వన్ టైం వాచబుల్. సినిమా మీద లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. ఖచ్చితంగా మూవీ అయితే మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ. మీకు ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏమైనా నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది చెప్పి మళ్ళీ ఇంకా మరికొన్ని వీడియోలతో కలుద్దాం. సరేనా? ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.